హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 13. జలుబు బాగా ఎక్కువగా ఉందండి, అందుకని వాయిస్ కొంచెం చేంజ్ అయింది. వంశీ, వసుంధర గారు సారిక అభి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు డాక్టర్ వచ్చి, మేడం అభికి మెలకు వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని చెప్తారు. ఇంకా వంశీ ఆవిడ ఇద్దరు అభి దగ్గరికి వెళ్తారు. అభిని చూడగానే, బాబు అభి, నన్ను క్షమించు బాబు, నీ మీద అనవసరంగా చేసుకున్నాని. అభి చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఆవిడ. అయ్యో అమ్మా, నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అయినా నేను తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. సారికను చాలా బాధ పెట్టాను అంటాడు. బాబు అభి, కానీ నువ్విప్పుడు సారికను ఇష్టపడుతున్నావని, తనతో నువ్వు జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నావని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది అభి, నువ్వు అలా మాట్లాడొద్దు అభి అని అంటారు ఆవిడ. అరే అభి, నువ్వేమీ కంగారు పడుకో, సారికకు నీ ప్రేమ తెలిసేలా చేద్దాం. తను కొంచెం టైం పడుతుంది, అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి కదరా. సారిక నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమయ్యేలా చేద్దాం, సరేనా అంటాడు. వసుంధర గారు, అవునభి, మన వల్ల తన వాళ్ళందరినీ పోగొట్టుకుంది, ఇప్పుడు మనకున్నది మనమే. తనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. మీ ఇద్దరిని మేము తప్పకుండా ఒకటి చేస్తాం. అభి, నువ్వు బాధపడుకొని అంటారు. వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు అభికి చాలా ధైర్యాన్ని ఇస్తాయి. సారిక మనసు మార్చగలను అనే నమ్మకాన్ని కూడా ఇస్తాయి. అమ్మా, సారికకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు అభి. అప్పుడే జస్ట్ నర్స్ వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్తుంది. వసుంధర గారు వంశీ వెళ్తూ ఉంటే, అభి, అమ్మా నేను కూడా వస్తాను అంటాడు. సరే అని మీరు వెళ్ళండి అంటారు. అభి వంశీ డాక్టర్ని కలవడానికని వెళ్తారు. సారికకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? నో షీఈ్ ఓకే. రేపు మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. బట్ 6 months ఎవ్రీ మంత్ చెకప్ కి తీసుకురావాలి, 6 నెలల వరకు. అండ్ తనని ఎక్కువగా స్ట్రెయిన్ చేయొద్దు అని అంటారు. తనకి మాక్సిమం ఈ నైట్ కి స్పృహ వస్తుందని చెప్తారు. అది విని వంశీ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ డాక్టర్ అని బయటకు వస్తారు ఇద్దరు. వెంటనే వసుంధర గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిందంతా చెప్తారు. ఆవిడ కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నావు, టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. సారిక దగ్గర నేను ఉంటాను అని చెప్తాడు అభి. అరే వంశీ, నువ్వు మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళు, మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉందని అది కంప్లీట్ చేసుకురా అని చెప్తాడు అభి. అభి రూమ్ బయట ఉన్న గ్లాస్ డోర్ నుంచి బెడ్ పై ఉన్న సారికని చూస్తూ ఉంటాడు. అలా ఎంతసేపు ఉండిపోయాడో తనకే తెలియదు. ఈ లోపు ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా ఫోన్ లో వంశీ అని ఉంటుంది. బావా, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలిరా. అభి, ఏమైందిరా చెప్పు అంటాడు. ఇది ఫోన్ లో చెప్పేది కాదురా, నువ్వు హాస్పిటల్ పక్కన ఉన్న కాఫీ షాప్ కి అర్జెంటుగా రా అంటాడు. మరి సారికను ఇలా వదిలేసారా రా అంటాడు. తనకు నైట్ దాకా మెలుగు రాదు కదా, యూ డోంట్ వరీ, అక్కడ నర్స్ కి చెప్పురా అని అంటాడు. అభి కూడా ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని వెళ్తాడు. అభి వెళ్ళేటప్పటికి వంశీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా వంశీ, ఏమైంది? అరే అభి, సారిక మన ఇంకో కంపెనీ పూణే బ్రాంచ్ జాబ్ కి అప్లై చేసిందిరా. తను సెలెక్ట్ కూడా అయ్యింది, వాళ్ళ ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేసారు. మాక్సిమం తను ఒక 10 days లో జాయిన్ అవ్వడానికి అంతా రెడీ చేసుకునే ఉంటుందిరా. మేబీ అది మన కంపెనీకి అప్లై చేసిందిరా. ఈ రోజు మన మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాను కదా, అది అక్కడ న్యూ జాయినింగ్ లెటర్స్ అన్ని లిస్ట్ లో చూశాను. అక్కడ సారిక నేమ్ డీటెయిల్స్ చూసి షాక్ అయ్యాను రా అని చెప్తాడు. అభి కూడా ఒక్కసారిగా వంశీ చెప్పిన దానికి షాక్ అవుతాడు. అయినా తనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంట్రా, తను ఈ అభిరామ్ వసత్ వైఫ్ రా, కావాలంటే ఈ కంపెనీయే తనది చేస్తా అని ఆవేశంగా అంటాడు. వంశీ, అరే అభి కూల్ రా, సారికకు నువ్వు తనని నీ వైఫ్ గా యాక్సెప్ట్ చేసినట్లు తెలియదు కదా, అయినా నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, 1 year తర్వాత డివోర్స్ ఇస్తా అన్నావు కదా, అందుకే తను జాబ్ చూసుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపు ఆగి, వంశీ నేను చెప్పినట్టు చేయరా అని అభి ఏం చేయబోతున్నాడో అంత వంశీకి ప్లాన్ చెప్తాడు. ఇక 1 week దాకా నేను ఇంటికి రాను, నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేయి. సారిక అడిగితే కంపెనీ వర్క్ పని మీద బెంగళూరు వెళ్ళానని చెప్పు. ఇప్పుడు కనుక నేను సారికకు కనబడితే
తన కోపంలో వెంటనే వెళ్ళిపోతుంది. 1 వీక్ గ్యాప్ ఇస్తే తను కొంచెం ఆలోచిస్తుంది. నువ్వు మట్టుకు సారికను జాగ్రత్తగా చూసుకోరా. తను నా మీద కోపంతో ఈ డిసిషన్ తీసుకుంది. నా లైఫ్ లో నుండి సారికను వెళ్ళనివ్వను. నాకు తను లైఫ్ లాంగ్ కావాలి అంటాడు అభి బాధగా. వంశీ, డోంట్ వరీ అభి, ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు చెయ్యాలి అనుకున్నది అంతా చేసేసే. ఆంటీకి నేను చెప్తాని అంటాడు వంశీ. అభి, ఓకేరా, నేను హాస్పిటల్కి వెళ్ళి సారికను ఒకసారి చూసి వెళ్తారా అంటాడు అభి. ఓకే పదరా, నేను అక్కడే ఉంటాను. సారికకు మెలకు వచ్చాక రేపు మార్నింగ్ ఇంటికి తీసుకువెళ్తా అని అంటాడు. ఇక అభి వంశీ హాస్పిటల్ కు వస్తారు. అభి సారిక దగ్గరికి వెళ్తాడు. సారిక, నేను చూడకుండా 1 వీక్ ఉండడం నాకు కష్టమే, బట్ నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి. అందుకే నేను ఇప్పుడు దూరంగా వెళ్తున్నా. అభి వసుంధర గారికి జరిగిందంతా మరియు తను చెయ్యాలి అనుకున్నది అంతా చెప్తాడు ఫోన్ లో. ఆవిడ కూడా సరే అభి, జాగ్రత్తగా ఉండు, నేను సారికను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేమీ టెన్షన్ పడుకొని అంటారు. ఇక ఆ రోజు నైట్ వసుంధర గారు కూడా హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ చెప్పినట్టు సారికకు మెలకు వస్తుంది. ఎదురుగా వంశీ వసుంధర గారు కనిపిస్తారు. సారికకు అభి మీద కోపం ఉన్న సారిక కళ్ళు మాత్రం అభి కోసం వెతుకుతూ ఉంటాయి. మనకు కావలసిన వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు వాళ్ళు మనకి దగ్గరగా ఉన్న కోపంగానే ఉంటుంది, దూరంగా ఉన్న అలానే ఉంటుంది. ఎందుకంటే మనం కోపాన్ని చూపించడానికి అయిన వాళ్ళు మనకి కావాలి. మేబీ ప్రేమ అంటే ఇదేనేమో. ఇప్పుడు సారిక ఆ సిచ్యువేషన్ లోనే ఉంది. అభి రాలేదని కోపంగా ఉంది. వసుంధర గారు, అమ్మ సారిక ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు అత్తయ్య అంటుంది. దానికి సారిక నవ్వుతుంది. ఓకే ఓకే, ఈ రోజు రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్దాం అంటారు. నెక్స్ట్ డే సారికని ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ కూడా అభి కనిపించాడు. బట్ తన రూమ్ లో అరేంజ్మెంట్స్ అన్ని కూడా తనకి ఏం మాత్రం ఇబ్బంది కలగకుండా రెస్ట్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి. అవి చూస్తే ఖచ్చితంగా అభియే చేశాడని అర్థమవుతుంది. కానీ అభి కనిపించడం లేదు. ఏంటి అనుకుంటుంది. నేను ఇంకో 10 days లో జాబ్ లో జాయిన్ అవ్వడానికి పూణే వెళ్ళిపోతా. అయినా అభికి ఫస్ట్ నుండి నేనంటే ఇష్టం లేదు. అందుకే ఎంత జరిగినా చూడటానికి కూడా రాలేదు. తనకి నేను దూరంగా వెళ్ళడమే కరెక్ట్ అని అనుకుని పడుకుంటుంది. వంశీ వచ్చి చూస్తాడు సారికను. సారికకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. సారిక వంశీని అడుగుదామని అనుకుంటుంది, బట్ అడగలేకపోతుంది. అది గమనించిన వంశీ డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరికో ఫోన్ చేసినట్టు చేసి, అర్జెంట్ వర్క్ మీద అభిసార్ బెంగళూరు వెళ్లారు, ఇంకో 4 days లో వస్తారు. ఈ లోపు మిమ్మల్ని ఆ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పారు అని సారికకు వినబడేలా గట్టిగా చెప్తాడు. వంశీ సారికను గమనిస్తూ ఉంటాడు. సారిక, అభి ఎప్పుడు వస్తాడో 1 week అయిపోతుంది. తను పూణే వెళ్ళాలి అన్న విషయం చెప్పాలి, చెప్పకుండా వెళ్తే బాగోదు. అత్తయ్యకి కూడా చెప్పలేదు. చెప్తే ఆవిడ తట్టుకోలేరు. ఎలా అయినా రేపు ఇంకా అభి వచ్చినా రాకపోయినా తన ఆంటీకి చెప్పి ఏదోలాగా వెళ్ళాలి ఇక్కడ నుండి అని సారిక డిసైడ్ అయిపోయి పడుకుంటుంది. నెక్స్ట్ డే సారిక లేచేటప్పటికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. ఏదో పార్టీ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. సారిక వసుంధర గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆవిడ, అమ్మ సారిక, నీకంతా తర్వాత చెప్తా, కొంచెం బిజీగా ఉన్నా. నీకు నీ రూమ్ లో శారీ జ్యువెలరీ పెట్టాను. ఈవినింగ్ పార్టీకి ఇక రెడీ అవ్వడానికి వెళ్ళు. ఇంకా సారికకి మాట్లాడడానికి కూడా కుదరదు. తను ఏదో చెప్పాలని అనుకుంటుంటే, ఇదేంటి ఈవినింగ్ పార్టీ అంటే అవి తప్పకుండా వస్తాడే, సో నైట్ తనకి చెప్పి వెళ్ళొచ్చు అనుకుంటుంది సారిక. ఇక తనకి ఇష్టం లేకపోయినా ఆవిడ ఇచ్చిన శారీ కట్టుకుని సింపుల్ గా రెడీ అవుతుంది. పార్టీకి అందరూ వస్తారు. ఇక అభి ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంది. ఈ లోపు పార్టీ హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి స్టేజ్ పైన మాత్రమే ఒక లైట్ ఫోకస్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టేజ్ పైన నుండి వాయిస్ వినబడుతుంది. ఈ పార్టీకి వచ్చిన గెస్ట్ అందరికి వెల్కమ్. ఇంతకు ఈ పార్టీ ఎందుకు అని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నౌ వీఆర్ introducing our Vasundhara group of industries director Abhiram Vastav, wife of Mrs. Abhiram Vastav. She is none other than Sarika Abhiram అని ఎదురుగుండా అభి నిలబడి తన చెయ్యిని అందిస్తాడు. స్టేజ్ పైకి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. సారికకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు.
తను స్టేజ్ పైకి వెళ్ళకూడదు అని అనుకుంటుంది. బట్ అందరూ తననే చూస్తూ ఉంటే ఇక తప్పక అభికి తన చెయ్యి అందిస్తుంది. అది చూసి వసుంధర గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అభి సారికను స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళి షీఈ్ మై బ్యూటిఫుల్ సారిక అభిరామ్ వస్తావు అని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సారిక ఏదో చెప్పేలోగా అభి సారికను హత్తుకుంటాడు. అందరూ వావ్ అని అరుస్తూ ఉంటారు. అభి అలా చేసేటప్పటికి సారిక తను చెప్పాలి అనుకున్నది మర్చిపోయి అలా చూస్తూ ఉంటుంది. అభి కోరుకున్నది కూడా అదే. సారిక అభిని తన హస్బెండ్ గా యాక్సెప్ట్ చేస్తుందో లేదో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రోజు వీలైతే ఇస్తానండి. జలుబు హెడేక్ అన్ని ఒకేసారి వచ్చేసినాయి. అందుకే ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.